హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. రాజకీయాల్లో అంటే తమ బలాన్ని నమ్ముకొని ముందుకెళ్లే వాళ్ళు ఒక సెక్షన్ అయితే, ఎదుటి వాళ్ళ బలహీనతలు నమ్ముకొని ఎన్నికల ప్రక్రియను ముగించే వాళ్ళు మరికొందరు. చంద్రబాబు రెండో కేటగిరీ అయితే, మొదటి కేటగిరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. యాత్ర 2 సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. గెలిచిన వాడు నెక్స్ట్ డేనో రెండో రోజు నుంచో అంటే రాబోయే 5 ఏళ్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే, ఓడిపోయిన వాడు మాత్రం అదే రోజు మిడ్ నైట్ నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తాడని చెప్పి ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వాస్తవానికి అంటే దేశ చరిత్రలోనే, ఆ మాటకు వస్తే ప్రపంచ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తీర్పు అత్యంత ఆశ్చర్యకరం అనమాట. ఎవ్వరు కూడా ఊహించని ఫలితం. ఎందుకంటే 151 స్థానాలతో అంటే ఇంచుమించు చట్టసభల్లో 86% పైగా స్థానాలను కైవసం చేసుకున్న ఒక పార్టీ, ఇంచుమించు 50% ఓటు షేర్తో అద్భుతమైన ఫలితాలు సాధించిన పార్టీ, అనూహ్యంగా అంటే ప్రజా వ్యతిరేకత లేకుండానే, ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేకుండానే సంస్కరణలు అమలు చేసి విద్యా వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి, ఇంటికే పెన్షన్, గడప గడపకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టిన ఒక పాలకుడు అనూహ్యంగా 11 సీట్లకు పరిమితం అవ్వడం ఏంటన్నది ఎవరికీ అంతుపట్టలేదు. అట్లాంటిది అంటే మామూలు ప్రజల సంగతి పక్కన పెడితే, అంత పటిష్టంగా ప్రభుత్వాన్ని, వ్యవస్థల్ని నడిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎంత షాక్లో ఉండాలి. సో ఇవన్నీ పక్కన పెడితే, ఆయన కౌంటింగ్ తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత చాలా హుందాగా ఓటమిని అంగీకరిస్తున్నాం, ఏం జరిగిందో తెలియదు, ఇంతమందికి మెయిల్ చేసినా కూడా వారి ఆప్యాయతలు, అనురాగాలు ఏమైనాయో, ఏదో జరిగింది కానీ బయట పెట్టడానికి ఆధారాలు లేవని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు చాలామందిని ఆలోచింపజేసినాయి. దాని తర్వాత ఈవీఎంల ట్యాంపరింగు, మ్యానిపులేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, అది వేరే. అయితే ఓటమి తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంటే ఆ గ్యాప్ లో కూడా తాడేపల్లిలో శ్రేణులను, పార్టీ కార్యకర్తలను, అలాగే పార్టీ కీలక నేతలందరితో కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ అందరినీ దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక రాష్ట్రంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అభిమానుల మీద, వైఎస్ఆర్ విగ్రహాల మీద, ఆర్బీకే సెంటర్ల మీద గతంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాల మీద విపరీతమైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఒక రకమైన భయాందోళనలు కూరుకుపోయినరు ప్రతిపక్ష నేతలు. ఇట్లాంటి టైంలో వాళ్ళందరికీ ధైర్యం నింపే కార్యక్రమాన్ని ఆయన అనూహ్యంగా చేపట్టడం ఇప్పుడు హైలైట్ అనమాట. మొన్న ఎమ్మెల్సీలతో మాట్లాడారు. ఈరోజు ఎంపీ నేతలు అంటే రాజ్యసభలో 11 మంది, పార్లమెంట్కి ఎన్నికైన 4గురితో, పార్లమెంట్ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన ఇచ్చిన గైడెన్స్, మా దిశానిర్దేశం ఏదైతే ఉందో అది ఇప్పుడు క్యాడర్ లో నూతనోత్సాహాన్ని తీసుకొస్తుంది అనమాట. ఇది ఎంపీలతో నిర్వహించిన సమావేశం అనమాట. రాజ్యసభ ఎంపీలు అండ్ పార్లమెంట్ ఎంపీలతో నిర్వహించిన సమావేశం. ఇకపోతే ఆయన నిన్న క్యాడర్ను, పార్టీ నాయకులను ఉద్దేశిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పటిదాకా అంటే సగం సినిమానే అయిపోయింది. ఈ 5 ఏళ్లలో అంటే కళ్ళు మూసుకొని తెరిచేలోపు గత ప్రభుత్వం అయిపోయింది, ఇప్పుడు కూడా కళ్ళు మూసుకొని తెరిచేలోపు ఈ ప్రభుత్వం కూడా అయిపోతుంది. ఈ లోపే శిశుపాలుడు తప్పుల్లా చంద్రబాబు తప్పులు చేస్తూ వస్తారు. ఇప్పటికే స్టార్ట్ కూడా చేశారు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల మీద చేసిన దాడులే దీనికి నిదర్శనం. అలాగే కేంద్రంలో అంటే పెద్ద నంబర్తో ఎన్నికైన టీడీపీ ప్రత్యేక హోదా మీద, రాష్ట్రానికి సంబంధించిన హక్కులకు సంబంధించిన డిమాండ్లు అవి చేయకుండా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలు తీసుకోవడంతో మరో తప్పు చేశారని చెప్పి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. అలాగే ఇక 2019కు ముందు 14 నెలల పాటు 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన అప్పటి సత్వ ఉంది, అప్పటి ఏజ్ కూడా ఉంది, మళ్ళా తిరిగి వస్తాం, బౌన్స్ బ్యాక్ అవుతామని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వింటేజ్ మాస్ అని చెప్పి పార్టీ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. ఈ నెల 27వ తారీఖు నుంచి జనంలోకి జగన్ వచ్చేందుకు ప్లాన్ కూడా చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. సో ఒకసారి కనుక ఆయన జనం బాట పడితే రాజకీయాలన్నీ అనూహ్య మలుపులు తిరిగే అవకాశం ఉంటుంది. చూద్దాం ఒకసారి వైఎస్ జగన్ ఏం మాట్లాడినారో విందాం. నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియనేటివి కాదు. కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నాను. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో
మనుషుల్ని అవమానిస్తా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తా ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నాం, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుకి నాకుంది. ఆ సత్తువ ఈ రోజుకి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుని మీ అందరితో కూడా సవినయంగా పెట్టుకుంటాం. సో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డైరెక్షన్ అనమాట. కుంగిపోవాల్సిన అవసరం లేదు, కేసులు పెడతారు, జైలులోకి తోస్తారు, అన్నిటికీ సిద్ధపడాల్సిందే, 5 ఏళ్ళు ఓపిక పడదాం, మళ్ళీ మనదే ప్రభుత్వం అన్న కోణంలో ఆయన మాట్లాడిన మాటలు కీలకం. ఇక్కడ కొన్ని విషయాలు కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అంత ఈజీగా తీసుకోవడానికి లేదన్నది మాత్రం క్లియర్. ఎందుకంటే రాజ్యసభలో 11 మంది ఎంపీల బలం ఉంది, లోక్సభలో 4 ఎంపీల బలం ఉంది. వైఎస్ఆర్సీపీని కాదని లోక్సభలో కానీ పార్లమెంట్లో కానీ బీజేపీ ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఇంకా కొన్ని తెర వెనుక సీక్రెట్స్ చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తే షాక్ అవుతారు. కానీ ఇప్పుడు వీళ్ళు టీడీపీ సోషల్ మీడియా కావచ్చు, పచ్చ పేపర్లు కానీ రాస్తున్నట్టు చంద్రబాబుకు ఊహించినంత ప్రయారిటీ ఏం లేదు అక్కడ. చంద్రబాబు ఉన్నా పక్కకు తప్పుకున్నా కూడా ఎన్డీఏ సర్కారు కూలిపోయే అవకాశం లేదు. సో దాని గురించి రాబోయే రోజుల్లో మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ ఈరోజు చంద్రబాబు కన్నా అత్యంత కీలకమైన, నమ్మకమైన, విశ్వాస పాత్రుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. సో మోడీ సర్కార్ నుంచి జగన్మోహన్ రెడ్డికి ఉండాల్సిన అండదండలన్నీ కూడా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అవన్నీ మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. ఇవన్నీ ఏంటంటే ఈ ఈవీఎంల ట్యాంపరింగ్కు సంబంధించి డైవర్షన్ స్కీమ్లో భాగంగా టీడీపీ చేస్తున్న దాడులే తప్ప, అంటే వాటిని తప్పుదో పట్టించాలన్న ఉద్దేశంలో చేస్తున్న కార్యక్రమాలే తప్ప, అంటే జనం రోడ్ల మీదకి వచ్చి మేము వైసీపీకి ఓటేసినాం, మీరు ఎట్లా అధికారంలోకి వచ్చిరని ప్రశ్నించకుండా ఉండేందుకు చేస్తున్న దాడులుగా వీటిని చూస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది, జనంలోంచే తిరుగుబాటు వస్తుంది. ఆ వచ్చే వరకు ఓపిక పడదామన్న కోణంలో వైసీపీ వాళ్ళు ఉన్నారు. సో ఈ లోపు ఎట్లాగూ చంద్రబాబు సర్కార్ గురించి తెలిసిదే కదా, 3 నెలల పాటు 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి, వెంటనే మెగా డిఎస్సి మీద సంతకం చేసారు. కానీ అది కార్యరూపం దాల్చే వరకు ఎన్ని రోజులు టైం పడుతుందో తెలియదు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు, 1,500 రూపాయల అదేదో భృతి అన్నారు. తర్వాత 20 లక్షల మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇవన్నీ నెరవేర్చే క్రమంలో బడ్జెట్ తడిసి మోపడవుతుంది. ఒకవైపు అభివృద్ధి చేయాలన్నా, ఇంకొక వైపు సంక్షేమాన్ని అమలు చేయాలన్నా తెలియక సతమతమయ్యే పరిస్థితి అన్నమాట. సో జనం నుంచే తిరుగుబాట్లు వస్తాయి. అలాగే విద్యాశాఖను కూడా ఎట్లా ఏ వైపు తీసుకెళ్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి జనం జేబులకించి డబ్బులు ఖర్చు పెట్టనీయకుండా విద్యను అందించే ప్రయత్నం చేసిండు. ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు ఇది బాగా కలిసి వచ్చిన అంశం. ఇప్పుడు అది కనుక దూరం అయితే వాళ్ళే నిలదీసే పరిస్థితులు వస్తాయి. సో భయపడాల్సిన పని లేదు. ప్రజాస్వామ్యం బతకాలన్నా, ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యం పాదుగొల్పాలన్నా ప్రతిపక్ష పాత్ర అనేది చాలా కీలకం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బౌన్స్ బ్యాక్ అవుతాడు. ప్రతిపక్ష నేతగా ఆయనకి మాత్రమే అవకాశం ఉంది. ఈ మాట మళ్ళీ ఎందుకు చెప్తామంటే, ఈరోజు చంద్రబాబు జేబులో చేరిన పార్టీలన్నీ మీకు తెలుసు. పొత్తు పేరుతో జనసేన,
చంద్రబాబు జేబులోనే ఉంది, బీజేపీ ఆయన పక్కనే ఉంది, కాంగ్రెస్ వెనకనో ముందో చంద్రబాబుకే ఒత్తాసు పలుకుతుంది, కామ్రేడ్లందరూ వాళ్ళ వైపే ఉన్నారు. సో ఇప్పుడు ప్రజల కోసం గలమెత్తే అర్హత అవకాశం ఎవరికి ఉంది అంటే ఓన్లీ వైసీపీకి మాత్రమే ఉంది. సో వైసీపీకి మాత్రమే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం పెద్ద టైం కూడా పట్టకపోవచ్చు. అప్పటిదాకా వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.